అయ్యా, దేవుడు చేత కాదు మరి అట్లా చేసేది అనుకుంటారు అయ్యా అని మోషే గారు మరలా ఏం చేస్తున్నాడు, సాగిలు పడి మరి అయ్యా అయ్యాన్ని బ్రతిమలాడుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, క్షమించి అంటున్నాడు కదా. మీరు ఏమైతే అనుకున్నారో, వాళ్ళు ఏమనుకున్నారు, మా పిల్లలు కొల్లబోతారు, మేమందరం చచ్చిపోతాము అనుకున్నారు కదా. కాబట్టి మీరు నా చెవిలో చెప్పిన మాట వినబడిందంట. అంటే వాడు సనుక్కున్న సనుగంతా ఏమైంది, దేవుడు విన్నాడు. మరి విన్నారు కాబట్టి ఏమవుతుందంటే, ఇగో ఇప్పుడు మీరందరూ అంటే అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు అరణ్యంలో ఒక లెక్క వేసుకున్నారు. ఏమని 20 సంవత్సరాలు పైబడిన వారు మొదలుకొని ఒక లెక్క రాసేది. ఇదిగో 20 సంవత్సరాల నుంచి పైబడిన ఆ పెద్దలందరూ కూడా ఈ అరణ్యంలోనే రాలిపోతారు. మనం ఏమంటాం, రాలిపోయిందని ఎవరినంటాం, పిట్టలు రాలిపోయినట్టు. మన కరోనా సమయంలో ఏమనుకున్నాం, అసలు పిట్టలు రాలిపోయినట్టు, అంటే అసలు ఏమాత్రం ఎన్నిక లేని విధంగా. మరి చెట్ల ఆకులు ఎట్లా రాలిపోతాయి, ఏమైనా విలువ ఉందా వాటికి, లేదు. ఇట్లాగా నిజంగా ప్రజలందరూ కూడా ఏమవుతారంట, రాలిపోతారు ఈ అరణ్యంలోనే. మరి నీవు వారితో 28వ వచనం, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవముతో మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధులుగా సరిగిన వారందరూ రాలిపోదురు. మరి మీ దేవుని చెవులో చెప్పారంటే ఏమన్నా, అయ్యా మేమందరం తెచ్చిపోతాం, మా పిల్లలందరం కొల్లబోతారు, కాబట్టి మీరు చెప్పారే ఆ మాటను దేవుడు అంటే వాళ్ళ విశ్వాసం అది. ఏమని, మేము చచ్చిపోతాం. మనం కూడా ఇప్పుడు ఏదన్నా బలహీనత, అబ్బా నేను దేవుని సన్నిధికి రాలేకపోతున్నా, నాకు అది బాగారా, నేను ఇది బాగారా, నాకు ఆ కాళ్ళు నొప్పి ఈ కాళ్ళు నొప్పి చేయని పనుకున్నావా, అదే ఉంటాం. అసలు తగ్గదు కదా, నిజంగా తగ్గదు. అసలు ఈ బలహీనత ఏముంది, అదే ఇప్పుడు ఆ కూలికి వెళ్ళేవాడు, పనికి వెళ్ళేవాడు ఉన్నారు, ఏదైనా చిన్న బలహీనత అసలు లెక్క చేస్తారా, చెయ్యరు. ఆ రాత్రి టాబ్లెట్లు వేసుకొని అయినా పొద్దున్నే మళ్ళా అందరికంటే ముందే పరిగెత్తుతారు కదా. అంటే మనకి భౌతికంగా మనకి వచ్చే పేమెంట్ కనపడుతుంది కాబట్టి. కానీ ఈ పేమెంట్ పడకపోయినా దేవుని సన్నిధిలో నిత్యమైన ఒక దినం గడిపితే 10 దినాల ఆశీర్వాదం కాబట్టి, అంతకంటే ఎక్కువగా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా మన బలహీనతలు ఏం చేయాలి, లెక్క చేయకూడదు. నాకు దేవుడు అయ్యా నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు అనుకున్నంత బలహీనత ఏమైనా చేసిద్దా, మనల్ని ఏం చేయదు. కాబట్టి అట్లాగే వీళ్ళు ఏమైనా విశ్వాసం ఇచ్చారు, ఏమని అపనమ్మకం ఉందా, విశ్వాసం ఉందా, నేను చచ్చిపోతాం, మా పిల్లలు కొల్లబోతారని వారు ఏదైతే నమ్మారు అదే వారికి జరిగింది. అంటే వారందరూ కూడా ఏమైపోయారు, అపనమ్మక ద్వారా ప్రవేశించలేకపోయారు. యెహోషువ కాలేబు ఏమనుకున్నారు, తప్పకుండా దేవుడు మనకి ఆ దేశాన్ని ఇస్తారు. అందుకనే దేవుడు కూడా వారి విశ్వాసాన్ని మెచ్చి ఏమంటున్నారు, మరి నీ యొఫ్నే కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప నిన్ను నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీరు ఎవ్వరును ప్రవేశించరు, ఇది నిశ్చయము. అక్కడ చివరి డిక్లేర్ చేసేసారు 30వ వచనం 14-30 సంఖ్యాకాండంలో. యెహోషువ కాలేబు వీళ్ళిద్దరు కూడా జనులందరూ ముందు సాగిలు పడి చెప్పారుగా. చెప్పినప్పుడైనా వారు నమ్మారా, నమ్మలా, లేదని వాళ్ళని కూడా చంపడానికి చూశారు. కాబట్టి మరి వీరి నమ్మిక, వీరి విశ్వాసం ఎట్లా ఉంది, దేవుడు తప్పకుండా దాన్ని మనకు స్వాధీనం చేస్తాడయ్యా. దేవుని మాట మరి విందాం, దేవుని మీద మనం తిరుగుబాటు చెయ్యొద్దు అని చెప్పారు. కానీ వారందరూ కూడా తిరుగుబాటు చేసి రాలిపోతారని, దేవుని చేత ప్రవేశింపరని వాళ్ళేమో ఆ వాగ్దానాన్ని పొందుకుంటే, యెహోషువ కాలేబేమో మరి నిజంగా వారిద్దరే ఆ దేశంలో ప్రవేశిస్తారు. ఇది నిశ్చయం, ఇది ఖచ్చితంగా జరిగిద్దని దేవుడు చెప్పాడు. అందుకని మరి హెబ్రీ పత్రికలో మనం రాయించిన విధానాన్ని మనం చూస్తే వారందరూ కూడా దేని చేత అంటే అవిశ్వాసం, వీరందరూ నమ్మల. అందుకనే 40 రోజులు వారు వేగి చూసి వచ్చినటువంటి ఆ ప్రయాణ దినాలు 40 సంవత్సరాలు, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు దేవుడు మరలా వెనక్కి తిప్పి వాళ్ళని మరలా ఆరణ్యంలో అక్కడక్కడ వాళ్ళందరూ రాలిపోయేటట్లుగా మరి వారి అవిధేయత దేవుడు చేసాడు. ఎందుకు వారి అవిశ్వాసమే వారిని అక్కడ రాల్చివేసింది, పిట్టలను రాలిపోయినట్లుగా చేశారు. మరలా దుష్ట హృదయం అనుకున్నాం కదా, 16వ అధ్యాయంలో అబీరాము, దాతాను, కోరాహు ఉన్నారు. మరి ఈ విషయం కూడా మనకు తెలుసు. వీరు కూడా ఏం చేస్తున్నారు, మరి అహరోను గారే ప్రధాని నాయకుడా, మోషే గారే మరి నాయకుడా, అందరు కూడా పరిశుద్ధులే. ఇక్కడ ఏమంటున్నారు, అందరు పరిశుద్ధులే, అందరు దేవుని బిడ్డలే. కాబట్టి మీరు హెచ్చించుకుంటున్నారు అని అన్నప్పుడు మోషే గారి నిజంగా ఏం మాట్లాడలేదు. కానీ అయ్యా మరి ఎవరు పరిశుద్ధుడు, ఎవరు దేవుని వారు ఆయనే నిర్ణయం చేస్తారు, మేమేం అనం. కాబట్టి మరి ఎంతమంది 250 మంది కదా, వాళ్ళందరూ విరోధంగా పోగుపడినప్పుడు అయ్యా దేవుని సన్నిధిలో మీరు కూడా దీపాలు ప్రమిదలో తీసుకొని రండి, మేము కూడా చేస్తాం. దేవుడు
ఎవరిని మరి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు దేవుడే తెలియజేస్తాడు అన్నప్పుడు నిజంగా వారందరూ కూడా తీసుకొచ్చినప్పుడు ఆ అవిధేయులుగా ఉన్నటువంటి దుష్ట హృదయం వచ్చేసింది. అంటే దుష్ట హృదయం ఏం చేస్తుంది? అవిశ్వాసం వల్లే దుష్ట హృదయం. మరి ఎక్కడి నుంచి బయలుదేరింది? మనం 14వ అధ్యాయంలో చెప్పుకున్నాం. వారందరికీ ఏమన్నా అవిశ్వాసం, అవిశ్వాసం బట్టి కొందరు వ్యక్తులకి ఆ దుష్ట హృదయం వచ్చేసింది. దుష్ట హృదయం వచ్చేసి వారందరూ తిరుగుబాటు చేసినప్పుడు నిజంగా మరి వారందరూ ఎట్లా చనిపోయారు? అసలు భయంకరంగా కదా. మరి ఒక వింత అంట, ఒక వింత కలిగింది. అక్కడ మోషే గారు ప్రార్థన చేస్తాడు, నిజంగా అంటాడు కదా, మరి జనులందరికీ కలిగే మరణమే కలగదు, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాడు అని రుజువుపరిచే విధానం ఎట్లా ఒక వింత పుట్టిస్తాడు దేవుడు. అయితే వింత పుట్టించడం వలన 30 వచ్చిన అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళములో కూడినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలియనని. దేవుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? అలక్ష్యం చేశారు అంటే అవిశ్వాసం ఉంచారు. మరి కాబట్టి ఏమైపోయారు? నేర విడిచి బతికి ఉన్నవాడు బతికినట్టే. భూకంపం కలిగితే మనం చూస్తాం కదా, మరి నేల ఏం చేస్తుంది? ఇట్లా విడిపోతుంది. విడిపోయి మరలా కొద్దిసేపటికి ఏమవుతుంది? కలిసిపోతుంది. కానీ అప్పుడు కొంతమంది పడిపోతారు, చనిపోతా ఉంటారు. కానీ వీళ్ళకి భూకంపం కాదట అసలు. నేల ఏం చేస్తున్నారు? నెల విడిచింది. అంటే మోషే గారు వచ్చేసి దేవుడు చెప్తాడు, ఆ యొక్క 250 మంది అభిరాము, దాతాను, మరి ఆ కోరాహు వారి యొక్క గుడారాలకి మీరు దూరంగా వెళ్ళిపోండి. వారికి సంబంధించిన వారంటే వారి భార్యలు, వారి బిడ్డలు, వారి పశువులు, వారి గుడారాలు అవన్నీ కూడా వాళ్ళున్న ప్రాంతంలో ఏమైందో తెలుసా? భూమి 2గా చీలిపోయి వారందరూ కూడా ప్రాణాలతో పాతాళంలోనికి దిగిపోయారు. అంటే మరి వింత కాదా? మరి చూసిన వారందరికి ఏం కాదు అసలు భయం. దేవుని ప్రజలకి మరి మీద తిరుగుబాటు చేస్తే నాకు కలిగిద్దని భయం కలగాల. మరి అదంతా చేసిన తర్వాత కూడా మళ్ళా ఏమంటున్నారు? నిజంగా మరి అట్లా చూసిన తర్వాత దేవుడు ఏమన్నాడు? ఆ యొక్క వాళ్ళు తెచ్చినటువంటి ఆ ప్రమిదలన్నీ ఆ రేకుని వేసినంత బలిపీఠం మీద బలి అర్పించే దగ్గర కరుణ పీఠం దగ్గర ఒక వెడల్పుగా మరి ఒక దానికి పైన ఒక ఆకారంగా చేసి దానిపైన మరి ఒక కవచంగా తప్ప అయ్యా ఎందుకు నేను జ్ఞాపకం చేసుకుంటా, క్షమిస్తానని చెప్పి అన్నప్పుడు ఒక ఆనవారుగా ఉంచితే ఆ తర్వాత మరలా 41వ వచనంలో కూడా ఏమంటారు? మరలా సర్వ సమాజం మరలా దేవుడి ప్రజలు చంపేస్తారు. ఇక్కడ వీళ్ళు చంపారు. అసలు నేల నెరవేరవటం అంటే ఎవరు చేసే కార్యం? దేవుడు చేస్తే కూడా వీళ్ళు ఏమంటున్నారు? మరలా చదువుకుంటున్నారు, మరలా గొడుక్కుంటున్నారు. అప్పుడు ఒక తెగులే నిజంగా మరి మోషే గమనించి అహరోన్తో చెప్తాడు, త్వరగా ఎళ్ళు, మరి ఆ యొక్క ఆ నిత్యం మండేటువంటి ఆ నిప్పులను తీసుకొని ఆ ప్రత్యక్ష గుడారం ఎదుటికి వెళ్ళి నువ్వు ఆ నిప్పులు వేసుకుని గోపం ప్రజల్లోకి వెళ్ళిపో అని చెప్పగానే అహరోను ఎత్తుకుంటా వచ్చి మరి ఆ గోప వేదికను తీసుకొని వచ్చి మరి ప్రజల్లో మధ్యలో నిలబడేసరికి ఒకవైపున ఉన్నటువంటి వారందరూ కూడా తెగులు చేత ఉన్నారు. అహరోను నిలబడినటువంటి ఈ స్థలం ముందు ఇటువైపు వారందరూ ఏం బ్రతికిన వారిగా ఉన్నారంటే 48వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అతను చచ్చిన వారిని బ్రతికున్న వారికి మధ్యలో నిలువబడగా తెగులు ఆగెను. మరి అక్కడ అహరోను గారు నిలబడినప్పుడు నిజంగా కోపం వేసి జ్వరం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తే అహరోను గారు అక్కడ మధ్యలో ఉన్నారు. ఒక ప్రాంతం ఒక మరి ఎడం చేతి వైపు అందరేమో చచ్చిపోయారు. అప్పటికి మరి కుడి చేతి వైపున ఉన్న వారందరూ కూడా మరి బ్రతికినట్లుగా అంటే చనిపోయిన వారికి మరి బ్రతికున్న వారికి అహరోను ఎట్లా ఉన్నాడు? లోపం వేస్తే యాజకుడుగా ప్రధాన యాజకుడుగా తిరుగుబాటు చేశారు. అవిశ్వాసం చూపించిన ఆ పితరులు ఏం చేశారు? ఆ యొక్క కానానులో ప్రవేశించలేకపోయారు, రాలిపోయారు అరణ్య మార్గంలో. కాబట్టి మనము కూడా ఎరణ్య లోకమనే ఎరణ్యంలో ఉన్నాం. మన ప్రయాస మరి మన యొక్క జీవిత విధానం లేదా మన ప్రయాణం కూడా దేనికోసం? మనందరం ఏమనుకుంటాం? దేవుని రాజ్యానికి వెళ్ళాలనేగా. ఎన్నున్నా ఏమున్నా ఈ కుటుంబాలు కదా, ఈ భారం లేదా ఈ జీవితాలు ఎన్నున్నా ఏమున్నా మన యొక్క క్రైస్తవులకు దేవుని బిడ్డలకు ఏమని మనం నమ్ముతాం? మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఏది ఏమైనా మా యొక్క జీవితం దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా ముగించుకున్న తర్వాత దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలనుకుంటామా, నరకానికి వెళ్ళాలనుకుంటామా? అందరం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటాం. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి? మొదటిగా విశ్వాసం కావాలి. విశ్వాసమే. మరి విశ్వాసము చూపుట ద్వారా మనం దేవునికి ఇష్టలుగా, అలాగే మనం కోరుకున్న దానికి కూడా దేవుడు ప్రతిఫలాన్ని మనకి దయచేస్తాడు. కాబట్టి మనం కూడా ఎలాగ మనం కొనసాగించాలంటే దేవుడి మీదే విశ్వాసం ఉంచాలి. అపనమ్మకం ఉంచడం ద్వారా అవిశ్వాసం మన పితరులు
ఆ కణాలలో ప్రవేశింపలేకపోయాడు. మరి అంతమంది 5,99,998 మంది అవిశ్వాసం ద్వారా వారు ప్రవేశించలేకపోయారు. ఇద్దరు వ్యక్తులు విశ్వాసం ఉంచారు. దేవుడు తప్పకుండా మనకు ఆ యొక్క కానాను దేశాన్ని స్వతంత్రించుకునేలాగా మనకు సహాయం చేస్తారు. మనం తప్పక ఆ దేశంలో ప్రవేశపెడతారు అని చెప్పిన విధంగా మరి వారిద్దరు నమ్మారు. వారి నమ్మిక చొప్పున వారు ఆ కానానులో ప్రవేశించారు. కాబట్టి మనం కూడా నమ్మాలి. దేవుడు తప్పక మనం కూడా మరి పరలోకం మన కోసం ఇయడానికి మన కోసమే యేసయ్య మరి సిద్ధపరిచాడు. ఆ నిత్య రాజ్యం కోసం విశ్వాసం ఉంచాలి. అలాగే ఈ లోకంలో కూడా మనం అడుగుతున్న వాటిని కదా మనం కూడా ఎలాగ యాకోబు పద్ధతులు మనం దురుద్దేశంతో కాక మన భోగేచ్చల కోసం కాక ఎలాగ అడగాలి? మరి దేవుని చిత్తానుసారంగా అడగాలి. మనం కూడా కొన్ని అడుగుతున్నాం, మన అవసరతలు ఉన్నాయి. మరి దేవుని చిత్తానుసారంగా అడిగితే దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది? ఆలస్యం మరి అవుతుందని మనం ఏంటో అని కూడా అవిశ్వాసం. ఇంకా ఎంతకాలం అయ్యా, సంవత్సరం అయిపోయింది అయ్యా, 2 సంవత్సరాలు అయిపోయింది అయ్యా అని మనం ఏం చేయాలి? మరి అవిశ్వాస పడకూడదు, ధైర్యపడకూడదు. మరి సహనంతో మరి దేవుని కోసం కనిపెట్టుకోవాలి. కీర్తనలో ఉంటుంది కదా 42, సహనంతో కనిపెట్టుకోవాలి. కాబట్టి మన విశ్వాసం ఉంచాలి. సహనంతో కనిపెట్టుకున్నప్పుడు మనకి దేవుడు అడిగినవి తప్పకుండా మనకి సహాయం దయచేస్తాడు. అలాగే తన నిత్య రాజ్యంలో కూడా మనకి స్థానాన్ని దయచేస్తాడు. మనల్ని కూడా పరమ కాణానికి దేవుడు తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మరి విశ్వాసంతో మనందరం కూడా దేవుల్లో కొనసాగిపోవడానికి దేవుడు తన కృపను మనందరూ కూడా మిగిలిగా ప్రేమించుతూ ఇప్పటి వరకు కూడా ప్రభావ మీరు ఆయన మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. మా పితరులైన వాళ్ళు ప్రభావ అవిశ్వాసం ద్వారా కణాలలో ప్రవేశించలేకపోయారయ్యా. మేము కూడా అవిశ్వాసం చేత ఒకవేళ మేము అడిగేవి పొందుకోలేకపోతున్నాం. మేము అలాగే మేము నిత్యరాజ్యములు ప్రభావ స్వతంత్రించుకునే వారిగా మేము ఉండలేకపోతున్నామేమో. దయచేసి క్షమించండి. అవిశ్వాసమును అపనమ్మికను ప్రభావ మాలో నుండి తీసివేయ్యా. మరి పూర్ణమైన విశ్వాసమును మాకు దయచేయ. స్థిర విశ్వాసం, అమూల్యమైన విశ్వాసమును మాకు దయచేసి ప్రభావ మేము అడిగే వాటికి మీరు ఫలం దయచేస్తారని నమ్మి మరి పూర్ణ విశ్వాసంతో మీ యొక్క సన్నిధిలో కొనసాగి మీరు ఇతరాజ్యాన్ని అందరూ స్వతంత్రించుకునే వారిని సిద్ధపరిచి ఆయత్తపరిచి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని మా కొరకు త్వరలో రానైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి నామం తండ్రి. ఆమేన్.